హాయ్ ఫ్రెండ్స్! కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది గదా! కార్తీక పౌర్ణానికి అలానే పోలి పడ్డానికి ఇలా దీపాలనైతే వదులుతూ ఉంటాం గదండీ! అలా దీపాలు వదలడానికి అరటి డొప్పులే కావాలని లేదండి. చాలా మందికి అరటి డొప్పులు అందుబాటులో ఉండవు. అలా దొరకనప్పుడు సింపుల్‌గా ఇలా కొబ్బరి చిప్పల్ని, నిమ్మకాయల్ని, పువ్వుల్ని, ఆకుల్ని వేటినైనా ఉపయోగించి మనం దీపాలైతే వదులుకోవచ్చండి. ఎలానో చూసేయండి. ఒక పెద్ద బేషన్ తీసుకొని దాని నిండా నీళ్ళు తీసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసేయండండి నీళ్ళల్లో. తర్వాత చూసారు గదా! ఇలా కొబ్బరి చిప్పలు తీసుకోండండి. నేను కన్నులున్నది తీసుకున్నా గదా! కన్నులు లేనిది తీసుకోండండి. ఎందుకంటే కన్నులు ఉన్న దాంట్లో నుంచి నీళ్లొస్తే లీక్ అయితే మాత్రం దీపాలైతే వెలగవనమాట. అందుకని కన్నులు లేనియి తీసుకొని, మంచిగా శుభ్రంగా కడిగేసుకొని, పసుపు పూసేసి, కుంకుమ బొట్లు పెట్టి, దాని లోపల గూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేయండండి. తర్వాత ఆవు నెయ్యితో తడిపిన పువ్వొత్తులు పెట్టేసేయడమే. ఇంక నిమ్మకాయలు చూసారు కదా! రసం పిండేసి డొప్పలనైతే ఇలా వెనక్కి తిప్పుకోండి. వాటికి కూడా హోల్స్ పడకుండా చూసుకోండి. తర్వాత పసుపు పూసేసి, కుంకుమ పెట్టేసి, లోపల కొంచెం పసుపు, కుంకుమేసి, ఇలా ఆవు నెయ్యితో చేసిన ఒత్తులను పెట్టేసేయడమే. నీళ్ళల్లో కొంచెం జవ్వాది గూడా యేసుకుంటే మంచి సువాసన అయితే వెదజల్లుతుంది. ఇవే కాదండి పువ్వుల మీద, ఆకుల మీద కూడా వెలిగించుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంది గదా! ఈ కార్తీక మాసంలో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో అయితే కార్తీక దీపాన్ని వదులుకోండి.